డైరెక్టర్స్ బ్రాండ్ వాల్యూ అనేది ఈ మధ్య వచ్చిన ట్రెండ్ కాదు. తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడి పేరే ఒక బ్రాండ్ గా మారిన ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలకు ఒకప్పుడు హీరోలతో పాటు దర్శకుల పేరే పెద్ద ఆకర్షణగా ఉండేవి. ప్రెజెంట్ రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు ఆ సంప్రదాయాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లారా? రేపటి రోజుల్లో హీరోల కంటే దర్శకుల పేర్లే సినిమాలను మార్కెటింగ్ చేస్తాయా? ఒకప్పుడు హీరోలు పోస్టర్ పై కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు హీరోను ఫాలో అవుతున్నారా, లేక దర్శకుడి ట్రాక్ రికార్డును చూస్తున్నారా? రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, అట్లీ లాంటి దర్శకులు స్టార్ హీరోల కంటే పెద్ద బ్రాండ్లుగా మారిపోయారా? అసలు హీరో సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొస్తున్నాడా, లేక దర్శకుడే అంచనాలు పెంచుతున్నాడా? స్టార్ డైరెక్టర్ పేరుతోనే సినిమాలు అమ్ముడుపోతున్నాయా? హీరోలు దర్శకుల విజన్ లో భాగమైపోయారా? ఫ్లాప్ అయితే బాధ్యత హీరోది, హిట్ అయితే క్రెడిట్ డైరెక్టర్ కొస్తోందా? స్టార్ డైరెక్టర్స్ బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఎందుకంటే ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మగధీర, ఈగ, బాహుబలి, RRR వరకు ప్రతి సినిమాతో తన బ్రాండ్ పెంచుకుంటూ వచ్చాడు. మేజర్ గా బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ప్రభాస్ హీరోగా సినిమా చూడ్డానికి వెళ్లిన ప్రేక్షకులు బాహుబలి 2 సమయానికి ఇది రాజమౌళి సినిమా అని థియేటర్లకు వెళ్లారు. అదే పరిస్థితి RRR విషయంలోనూ కనిపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైంది రాజమౌళి బ్రాండ్ మీదే. అంటే ఇప్పుడు హీరో మార్కెట్ కంటే దర్శకుడి మీద నమ్మకమే పెద్ద ఆస్తిగా మారిందనడానికి రాజమౌళి పెద్ద ఉదాహరణ. రాజమౌళి బ్రాండ్ ఇంత బలంగా మారడానికి ప్రధాన కారణం ఆయన క్రియేట్ చేసిన ట్రస్ట్. ఒక సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియకపోయినా రాజమౌళి తీస్తున్నాడు అంటే డబ్బులు, సమయం వృధా కావని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి విషయంలో కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది రాజమౌళి విజన్ గురించే. మహేష్ బాబు స్టార్డమ్ ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్లో హైప్ క్రియేట్ చేస్తుంది ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ మూవీ అనే ట్యాగ్ మీదే. అంటే ఒకప్పుడు హీరోలు దర్శకులను స్టార్లుగా మార్చితే ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకులు హీరోల మార్కెట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. అందుకే రాజమౌళి విషయంలో స్టార్ హీరో కన్నా స్టార్ డైరెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆడియన్స్. దర్శకుడి బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే పూరి జగన్నాథ్ పేరును కూడా మర్చిపోలేం. ఈడియట్, పోకిరి, దేశముదురు, బిజినెస్ మ్యాన్ లాంటి చిత్రాలతో హీరోలకు సరికొత్త ఇమేజ్ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ను నిర్మించుకున్నారు పూరి. ఒకప్పుడు పూరి సినిమా అనగానే హీరో ఎవరనేది కాకుండా ఆయన మార్కు, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ గురించే ప్రేక్షకులు మాట్లాడుకునేవారు. స్టార్ డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో బలమైన పేరు సుకుమార్. ఆర్యతో మొదలైన ఆయన సినీ జర్నీ 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప వరకు ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను నిర్మించుకున్నాడు. మెయిన్ గా గ్రే షేడ్ క్యారెక్టర్లు, క్లిష్టమైన స్క్రీన్ ప్లేలు, హీరోలను పూర్తిగా కొత్త కోణంలో చూపించడం సుకుమార్ స్పెషాలిటీ. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్రలు రావడానికి ప్రధాన కారణం సుకుమార్ విజన్. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు హీరోను మాత్రమే కాదు, ఈ సినిమా సుకుమార్ తీస్తున్నాడా అని కూడా చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అనే పదానికి గత కొన్నేళ్లలో కొత్త అర్థం తీసుకొచ్చిన దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డితో కేవలం విజయ్ దేవరకొండనే కాదు, తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత అదే కథను కబీర్ సింగ్ గా హిందీలో తీసి మరో బ్లాక్ బస్టర్ అందించాడు. ఇక యానిమల్ విషయంలో అయితే పరిస్థితి మరో రేంజ్ కు వెళ్ళింది. రణబీర్ కపూర్ హీరో అయినా సినిమా విడుదలకు ముందు ఎక్కువ చర్చ జరిగింది సందీప్ రెడ్డి వంగ తర్వాత ఏం చూపించబోతున్నాడు అన్నదానిపైనే. విమర్శలొచ్చినా, వివాదాలు చెలరేగినా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో సందీప్ సక్సెస్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో హీరో కంటే దర్శకుడి విజన్నే ప్రేక్షకులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ బ్రాండ్ వాల్యూ ఎంత బలంగా ఉందంటే స్పిరిట్ సినిమా విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో చర్చ ఎక్కువగా జరుగుతోంది సందీప్ వంగ ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడు అనే దానిపైనే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో హీరోలను పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం ఆయనపై ప్రేక్షకుల్లో నమ్మకాన్ని పెంచింది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాకు దర్శకుడు బలమైతే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో దర్శకుడి బ్రాండ్ కే హీరోలు అదనపు ఆకర్షణ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే ఆయన నిర్మించుకున్న స్టార్ డైరెక్టర్ ఇమేజ్ కు నిదర్శనం. ఒకప్పుడు స్టార్ హీరోల కోసం దర్శకులు వెయిట్ చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోలే నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో సినిమాలు చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు. విజన్, టేకింగ్,
మేకింగ్, స్టోరీ చెప్పే స్టైల్తో ఈ దర్శకులు తమకంటూ ప్రత్యేక బ్రాండ్ ని నిర్మించుకున్నారు. వీరి బ్రాండింగ్ తో సినిమా అనగానే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే నేటి తరంలో షార్ట్ పీరియడ్ లో ఎదిగిన దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యంతో ఒక ఫీల్ గుడ్ కథ చెప్పాడు. మహానటితో సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు. కల్కి 2898 ఏడితో ఇండియన్ సినిమాను గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ రేంజ్ కి తీసుకెళ్లాడు. మేజర్ గా కల్కి విషయంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి కలిగించింది నాగ్ అశ్విన్ విజన్ కే. అదే ఆయన బ్రాండ్ వాల్యూ. ఒక సినిమా నుంచి మరో సినిమాకు జానర్ మార్చినా కథ చెప్పే స్థాయి మాత్రం పెరుగుతూనే ఉండడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది విజన్, వరల్డ్ బిల్డింగ్, కొత్త ఆలోచనలు. కల్కి 2898 ఏడి పార్ట్ 2 కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. కారణం ప్రభాస్ మాత్రమే కాదు, కల్కి ఫస్ట్ పార్ట్ లో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాకు దర్శకుడు ప్లస్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాల్లో దర్శకుడి ఐడియాకే స్టార్ హీరోలు బలమవుతున్నారు. రాజమౌళి తర్వాత పెద్దగా ఆలోచించే దర్శకుడు అనే గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడి బ్రాండ్ కూడా బాక్సాఫీస్ ను నడిపించగలదని నిరూపిస్తున్న కొద్ది మందిలో ఒక్కరిగా నిలిచారు. ఏ దర్శకుడు పేరు పోస్టర్ పైన కనిపిస్తే సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతాయో అలాంటి అరుదైన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కేవలం 4 సినిమాలతోనే ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఆయన ఉగ్రంతో మొదలైన తన సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్లతో పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లాడు. హీరో ఎవరన్నది కాదు, ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో ప్రశాంత్ నీల్ టాప్ లో ఉన్నాడు. ఒకవైపు ప్రభాస్ తో సలార్ 2, శౌర్యాంగ పర్వం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారంటే ప్రశాంత్ నీల్ అనే పేరు ఎంత పెద్ద బ్రాండ్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే దర్శకుడి బ్రాండ్ వాల్యూ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు శంకర్ పేరు ఇండియన్ సినిమాను శాసిస్తే ఇప్పుడు ఆ స్థానంలోకి అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి కొత్త తరం దర్శకులు వచ్చారు. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోల కంటే స్టార్ డైరెక్టర్ల హవా మరింత పెరగబోతుందా? చివరికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించేది ఎవరు? కెరీర్ స్టార్టింగ్ లో శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అట్లీ ఇప్పుడు ఇండియాలోని క్రేజియస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగాడు. రాజారాణితో దర్శకుడిగా పరిచయమైన ఆయన తేరీ, మెర్సెల్, బిగిల్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందించి తమిళనాట స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చి జవాన్తో 1000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు హీరో ఎవరన్నది కాదు, అట్లీ సినిమా అంటేనే భారీ అంచనాలు ఏర్పడే రేంజ్కు చేరుకున్నాడు. ఒకప్పుడు విజయ్తో వరుసగా 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అట్లీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. జవాన్తో బాలీవుడ్ ను షేక్ చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాకాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. స్టార్ హీరోలు మారుతున్నా అట్లీ బ్రాండ్ మాత్రం మరింత బలపడుతోంది. అందుకే నేటి సినీ పరిశ్రమలో దర్శకుడి పేరు కూడా హీరో పేరుతో సమానంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తిగా మారుతోంది. ఒకప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు పోస్టర్ పై కనిపిస్తే చాలు, అది ఎల్సీయూ సినిమా అయినా కాకపోయినా ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ కనిపించేది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ ను నిర్మించి స్టార్ హీరోల కంటే పెద్ద బ్రాండ్ గా మారిపోయాడు. ముఖ్యంగా విక్రమ్ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే బాక్సాఫీస్ గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడింది. అయితే కూలీ వరకు వచ్చిన ప్రయాణంలో ఒక విషయం స్పష్టమైంది. లోకేష్ బ్రాండ్ ఎంత బలంగా ఉన్నా రజనీకాంత్, కమల్ హాసన్, కార్తీ లాంటి స్టార్ హీరోల ఇమేజ్ కూడా అంతే కీలకం. అందుకే ఇప్పుడు కూలీ, ఖైదీ 2, అల్లు అర్జున్ భారీ ప్రాజెక్టులతో మరోసారి తన బ్రాండ్ పవర్ ను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు భారతీయ సినిమాకు టెక్నాలజీ, విజువల్ గ్రాండియర్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు శంకర్. జెంటిల్మ్యాన్ నుంచి భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక ఈవెంట్లా మారేది. కేవలం తమిళంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు శంకర్ సినిమా కోసం ఎదురు చూసే రోజులుండేవి. అంత పెద్ద బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు శంకర్. అయితే ఇప్పుడు కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి. ఒకప్పుడు శంకర్ చూపించిన భారీ సెట్లు, విజువల్ వండర్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేవి. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, నెల్సన్, అట్లీ లాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్లు కొత్త కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. భారతీయుడు 2 గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోవడంతో ఒకప్పుడు పాన్ ఇండియా బ్రాండ్ గా వెలిగిన శంకర్ ఇప్పుడు తన పాత మ్యాజిక్ ను తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి
పరిస్థితి ఏర్పడింది. స్టార్ డైరెక్టర్ గా ఒక యుగాన్ని శాసించిన శంకర్ ఇప్పుడున్న పోటీలో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలడా అనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోల హవా నడిచేది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంజయ్ లీలా భన్సాలి, రాజ్ కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ, ఇప్పుడు ఆదిత్య ధర్ లాంటి యువతరం దర్శకులు తమకంటూ ప్రత్యేక బ్రాండ్ ని నిర్మించుకుని ప్రేక్షకుల నమ్మకాన్ని సంపాదించారు. వీరి డైరెక్షన్ లో సినిమా వస్తోందంటే చాలు ఆడియన్స్ థియేటర్లోకి పండగ వాతావరణం తెస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఆదిత్య చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, అయాన్ ముఖర్జీ, సంజయ్ లీలా భన్సాలి లాంటి పేర్లతో పాటు మరో పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఆదిత్య ధర్. ఉరీ ది సర్జికల్ స్ట్రైక్ తో జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ దర్శకుడు దేశభక్తి, యాక్షన్, ఎమోషన్స్ ను సింక్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ధురంధర్ ది రివెంజ్ సినిమాలతో భారీ విజయాలు సాధించి బాలీవుడ్ లో పవర్ఫుల్ బ్రాండ్ గా ఎదిగాడు. ఒకప్పుడు స్టార్ హీరోలే సినిమాలను నడిపించేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆదిత్య చోప్రా ప్రేమ కథలకు, రాజ్ కుమార్ హిరానీ సందేశాత్మక వినోదానికి, అయాన్ ముఖర్జీ విజువల్ ఫ్యాంటసీకి, సంజయ్ లీలా భన్సాలి గ్రాండియర్ కు బ్రాండ్ గా మారినట్లే ఆదిత్య ధర్ హై ఇంటెన్స్ యాక్షన్, దేశభక్తి కథలకు కొత్త బ్రాండ్ గా ఎదుగుతున్నాడు. అంటే సినీ పరిశ్రమలో హీరోలతో పాటు దర్శకుల పేర్లు కూడా సినిమాలకు ఓపెనింగ్స్ తీసుకొస్తున్నాయనడానికి వీళ్లే ఉదాహరణ. బాలీవుడ్ లో దర్శకుడి పేరు కూడా హీరోతో సమానంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదని నిరూపించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. హమ్ దిల్ దే చుకే సనం, దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూబాయ్ కథియావాడి లాంటి చిత్రాలతో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించాడు. భన్సాలి సినిమా అంటే కేవలం కథ కాదు, అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ సెట్స్, సంగీతం, భావోద్వేగాల కలయిక అనే బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అందుకే ఆయన తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ కోసం రణబీర్ కపూర్, అలియా భట్, వికీ కౌశల్ వంటి స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇది స్టార్ హీరోల క్రేజ్ కంటే దర్శకుడి బ్రాండ్ ఎంత బలంగా ఉందో చెప్పే ఉదాహరణ. బాలీవుడ్ లో దర్శకుడి పేరు కూడా ఒక బ్రాండ్ గా మారిన దర్శకుల్లో అయాన్ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకులు ఉన్నారు. వీరి సినిమాల్లో హీరోలు మారినా ప్రేక్షకుల నమ్మకం మాత్రం దర్శకుడి పేరు మీదే ఉంటుంది. హీరో ప్రేక్షకులను థియేటర్ కి తీసుకొస్తే దర్శకుడు ఆ ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెడతాడు. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమలో హీరోనా దర్శకుడా కాదు, హీరో దర్శకుల కాంబినేషన్ తో పాటు కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇది మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.